కొద్దిసేపు దయచేసి ఒక్కసారి అందరు దయచేసి జై తెలంగాణ కారు గుర్తుకే జర తమ్ముళ్ళు మీ లొల్లాపురు ప్లీజ్ మహేష్ నాకు కూడా క్లోజ్గా నాపురు లొల్లి పెట్టకూడదు వస్తుంది అది కిందికి దించు అవి కిందికి దించండి వెనకాలలో కనబడతలేదు మీ లొల్లితో నీ వెనుకోలు డిస్టర్బ్ అవుతారు గౌరవనీయులు అరే నువ్వు బంద్ చేయి తమ్మి ఓ తమ్ముడు బంద్ చేయి పైసా వసూలుగా బంద్ కరో గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు అన్న బేతి సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో గతంలో శర్లపల్లి డివిజన్ నుండి ఎన్నికై నగర మేయర్గా మీ అందరికీ సేవలు అందించిన సోదరుడు గౌరవనీయులు యువ నాయకుడు బొంతు రామ్మోహన్ గారు గౌరవనీయులు మరి ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఏఎస్ రావు నగర్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న గౌరవ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కాప్రాలో పార్టీ ఆదేశం మేరకు అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు పెద్దలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు చెర్లపల్లిలో పార్టీ కోసం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్న వెంకటరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు మరి ఈరోజు చంద్రారెడ్డి గారు వేదిక పైన ఉన్న పెద్దలు ఈరోజు మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో తిరిగి కాబోయే ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సోదరి పావని రెడ్డి గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు చెర్లపల్లి నుండి కాబోయే కార్పొరేటర్ మన బొంతు శ్రీదేవి గారు మరి వీరితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ ఈరోజు నేను చేసే విజ్ఞప్తి ఒకటే 5 ఏళ్ల కిందట జిహెచ్ఎంసీ ఎన్నికొచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మాకు ఓటేయండి గెలిపించండి పనిచేస్తామని నేను చెప్పినప్పుడు మళ్ళీ ఈరోజు ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం పని చేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది అని నేను అనుకుంటా ఉన్నా ఇదే ఉప్పల్ నియోజకవర్గంలో 5 ఏళ్ల కిందట ఆనాడు మంచినీటికి ఎంత గోస ఉండెనో ఒక్కసారి యాద్ చేసుకోండి ఈ 5 ఏళ్లలో ఉప్పల్ నియోజకవర్గం యొక్క మంచినీళ్ళ గోసను తీర్చడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి ఉప్పల్లో వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరినీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ల సమస్య తీర్చుకున్నాం కరెంటు సమస్య తీర్చుకున్నాం దాంతోపాటు హైదరాబాద్ని 6 ఏళ్లలోనే బ్రహ్మాండంగా పెట్టుబడులకు ఆకర్షణీయమైన ఒక గమ్యస్థానంగా మార్చుకున్నాం ఎన్ని మాట్లాడినారు అన్నాడు ఎన్నెన్ని మాటలు అన్నారు తెలంగాణ వస్తే పెట్టుబడులు రావు ఉన్నవాళ్లే వెళ్ళిపోతారన్నారు తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు తెలంగాణ వస్తే ఇంకా ఇక్కడ పంచాయతీలు ఉంటాయి తెల్లారలేస్తే తన్నుకునుడే ఉంటుంది తప్ప ఏమీ జరగదన్నారు అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు బ్రహ్మాండమైన పరిస్థితికి వచ్చినమా లేదా ఒకసారి ఆలోచించండి తెలంగాణలో పేదవాడు సంతోషంగా ఉన్నాడా లేదా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రూపాయికే కిలో బియ్యం చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బ్రహ్మాండంగా 6 కిలోల చొప్పున ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోలు 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున బియ్యం వస్తున్నది పేదవాడికి అందులో ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న పేదవాళ్లకు ఈరోజు పెన్షన్ రూపంలో ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వస్తే ఈరోజు 2000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించండి పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మేనమామ కూడా వస్తాడో రాడో తెలియదు కానీ ఏమన్నా ఇస్తాడో ఇయ్యడో తెలియదు కానీ కేసీఆర్ గారు మాత్రం 1,116 రూపాయలు మా ఆడబిడ్డలకు ఇస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే పేదింటి ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే కాన్పుకొస్తే కేసీఆర్ కిట్టు
మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. ఈరోజు హైదరాబాద్లో ఆకలైతే అన్నపూర్ణ సెంటర్, సుస్థి చేస్తే బస్తీ దవాఖానా, గల్లీ గల్లీకి ఎల్ఈడి లైట్లు, సీసీ కెమెరాలు, బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ ఉప్పల్ ప్రాంతాన్ని, మీ ఉప్పల్ నియోజకవర్గానికి కూడా ఐటీ కంపెనీలు తీసుకురావడానికి మొన్ననే 5 ఐటీ పార్కులు కూడా ఇక్కడనే ప్రారంభించబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి 6 ఏళ్లలోనే ఇవన్నీ చేసుకున్నాం. మరి ఈరోజు మన మీద పోటీ చేస్తున్న వాళ్ళు, మనను ఓడించి గెలవాలని కలలు కంటున్న వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎందుకోసం వారికి ఓటేయాలో ఆలోచించండి. ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సోదరులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల డైలాగులు కొడుతున్నారు. మీరు చూసింటారు ఇవాళ టీవీల్లో, పేపర్లో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, డజన్ మంది కేంద్ర మంత్రులు వస్తున్నారట హైదరాబాద్కు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారట హైదరాబాద్కు. మొన్న వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఒక్కరు కూడా రాలే కేంద్ర మంత్రులు. కానీ ఇప్పుడు మాత్రం వరదలాగా ఒకరి తర్వాత ఒకరు 12 మంది మంత్రులు, డజన్ మంది వస్తున్నారట. మంచిదే, రండి, హైదరాబాద్కు స్వాగతం. కానీ వచ్చేటప్పుడు ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి. వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 1350 కోట్లు హైదరాబాద్ ప్రజల కోసం సహాయంగా తీసుకొని రమ్మని మీ అందరి తరఫున నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏముంది, రావడానికి, చూడడానికి, పోవడానికి వాళ్ళకి చాలా ఉన్నాయి చూడాలంటే. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం చూడొచ్చు, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూడొచ్చు, అన్నపూర్ణ సెంటర్ చూడొచ్చు, ఏది కావాలంటే బస్తీ దవాఖాన కావాలంటే బస్తీ దవాఖాన చూడొచ్చు, చాలా చూడొచ్చు. కానీ తప్పకుండా పేద ప్రజలకు సాయం చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్కు వరదలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు 2వ రోజు ఉత్తరం రాసినారు ప్రధానమంత్రి గారికి, అయ్యా మాకు సాయం చేయండి, ఒక 1350 కోట్లు విడుదల చేయండి, పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప స్పందన మాత్రం లేదు. కానీ కర్ణాటకలో వరదలు వస్తే 4వ రోజే 670 కోట్లు, గుజరాత్లో వరదలు వస్తే 500 కోట్లు వెంటనే ఇస్తారు, మనకు మాత్రం ఇయ్యరు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మాయ మాటలు చెప్తున్న పార్టీలు ఏం చేసినాయో ఆలోచించండి. ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో పేదవాడికి అండగున్నారో ఒక్కసారి గట్టిగా ఆలోచన చేయండి. ఆగం కాకండి. నేనేమో ఉప్పల్ నియోజకవర్గానికి ఐటీ తెస్తా, ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టిస్తా, మన పిల్లలకు కొలువులు వచ్చేటట్టు చేస్తా అని కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అంటా ఉన్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఉప్పల్కు మీరు ఐటీ తెస్తే మేము ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి కర్ఫ్యూ తెస్తాం ఉప్పల్కని వాళ్ళు అంటున్నారు. ఎవరు కావాలనో ఆలోచించండి. ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ 6 ఏళ్లుగా, ఎక్కడ ఎట్లాంటి చిచ్చు లేదు, అన్నదమ్ముల్లాగున్నాం. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. మరి ఇట్లాంటి హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దయచేసి కనిపెట్టుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. మాట్లాడితే ఏమేమో అంటారు. నేను అడిగిన మొన్న కిషన్ రెడ్డి గారిని, అయ్యా కిషన్ రెడ్డి గారు 6 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసింది అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం, నేను చాలా పనులు చెప్తా, మరి నీ ప్రభుత్వం ఏం చేసింది ఒక్క పని చెప్పు అని అడిగిన. సమాధానం చెప్పడు. చెప్పకపోగా ఈ మధ్యన ఒకటే మాట అంటున్నారు కిషన్ రెడ్డి గారు, మీరు చేసే ప్రతి పనిలో మా ఇస్తా లేదా అంటున్నారు. ఇక ఇస్తా లేదా అంటే నాకు నిజంగానే లెక్కలు రావేమో, కిషన్ రెడ్డి అన్న నిజమే చెప్తుండేమో అనుకొని నేను కూడా లెక్కలు చూసిన, హిసాబ్ కితాబ్ చూసిన. చూస్తే ఏం తెలింది అంటే, ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం కేంద్రానికి గట్టింది ఒక సబ్బు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, బ్రష్ కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు పన్నులు కడతాం. ఆ పన్నుల రూపంలో కేంద్రానికి మనం గట్టింది 2,72,000 కోట్లు. కానీ మనకు వాపసు వచ్చింది ఎంతో ఎరికేనా, 1,40,000 కోట్లు మాత్రమే. అంటే రూపాయి మనం గడితే ఢిల్లీకి వాపసు వచ్చింది ఆటాననే. మరి మిగతా ఆటాన ఎక్కడ పోయిందంటే కిషన్ అన్న చెప్పాడు, నీళ్లు నములుతాడు. ఇక మీదికెళ్ళి ఇంకా పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు. అమిత్ షా గారు ఆయన చెప్తాడు, ఇదివరకు వచ్చినప్పుడు చెప్పిండు, హమ్నే తెలంగాణకో 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు. ఎక్కడిచ్చినారు అమిత్ షా గారు మీరు? ఏమిచ్చినారు మీరు? సొమ్ము తెలంగాణది, సోకు మీది. మీరిచ్చుడు కాదు, మేమే మీకు ఇచ్చినాం.
अगर लेन देन की बात आती है अमित शाह साहब, अगर किसी ने दिया किसी को, तो तेलंगाना ने आपको 1,30,000 करोड़ रुपया दिया। तेलंगाना का जो पैसा है कहां जा रहा है? आज आपके उत्तर प्रदेश में, बिहार में, राजस्थान में और अन्य जगह अगर वहां पे सड़क बन रहा है, वहां पे बिजली आ रही है, तो उसमें हमारा तेलंगाना जनता का, तेलंगाना भाइयों का, तेलंगाना बहनों का खून पसीना उसमें है। మన చెమట మన రక్తం ఈ రోజు వాళ్ళకి ఇస్తున్నాం తప్ప వాళ్ళు మనకి ఇచ్చిందేమీ లేదు. ఈ మాట అంటేనేమో కోపం వస్తుంది వాళ్ళకి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, మొన్న వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సాయం చేద్దామని చెప్పి 10,000 రూపాయల చొప్పున 650 కోట్లను 6.5 లక్షల మందికి ఇస్తే మధ్యలోనే కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు? ఉత్తరాలు రాసి పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు? వినబడతలేదు. వినబడతలేదు. నేను ఒక్కడే చెప్తున్నా, ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకు ఎవరన్నా రానోళ్ళు మిగిలిపోతే మళ్ళా ఇచ్చే బాధ్యత మాదే తప్ప వాళ్ళది కాదు. తప్పకుండా డిసెంబర్ 4 తర్వాత మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత మాది. మీరు వాళ్ళు ఏం చెయ్యరు. ఇంకా మీదికెళ్ళి చెప్తున్నారు 25,000 రూపాయలు ఇస్తారట వాళ్ళని గెలిపిస్తే. నేను అడుగుతున్నా, 10,000 రూపాయలు ఆపినోళ్ళు 25,000 ఇస్తారా? 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ఎవడన్నా? ఈ మాటలు నమ్ముతామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఆగమాగం ఎలక్షన్ కాగానే ఆగమాగం కావద్దు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇలా పొద్దున చెప్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళు 25,000 ఇస్తే మేము 50,000 ఇస్తామంటారు. నోటికొచ్చినట్టు. ఎవరన్నా నమ్ముతారా కాంగ్రెస్ వాళ్ళని? అసలు మార్కెట్లో అసలు ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీని దేశంలో? దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. పేదవాడికి అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరు ఆడబిడ్డలకు మేము ఒకటి బాకున్నాం. అవును, నేను చెప్పుడు మర్చిపోయినా. ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు, దయచేసి అందరు జాగ్రత్తగా వినాలి. పేదవాళ్ళు ఉండే బస్తీలో కానీ, కాలనీలో కానీ, అపార్ట్మెంట్లలో కానీ ఈ కార్డు నుంచి ఇప్పటి నుంచి డిసెంబర్ నెల నుంచి మీరు నీళ్లకు బిల్లు కట్టే అవసరం కూడా లేదు. శాశ్వతంగా నీళ్ల బిల్లు కూడా మాఫ్ చేయడం జరిగిందన్న మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. 20,000 లీటర్ల వరకు మొత్తం నీళ్ల బిల్లు మాఫ్ అయింది. మీకు ఆ లాభం కూడా జరుగుతున్నది. అందుకే చెప్తున్నా, నేను పేదవాడిని కడుపులో పెట్టుకొని చూస్తున్నది కేసీఆర్ గారు. ఓ కేసీఆర్ కిట్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, ఆసరా పెన్షన్లు ఇచ్చి ముసలోళ్ళని ఆదుకున్నా, వాటర్ బిల్లు మాఫీ చేసినా, ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేసినా అన్ని కేసీఆర్ గారు చేసినారు. మన నాయి బ్రాహ్మణ సోదరుల కోసం సెలూన్లకు నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించినారు, ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. మన రజక సోదరుల కోసం దోబీఘాట్లు కానీ, వాళ్ళ లాండ్రీలు కానీ దానికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అందరు కష్టంలో ఉన్నారు, ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క పని బాకీ ఉంది. మా ఆడబిడ్డలకు మేము బాకీ ఉన్నది ఒకటి, అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే జిమ్మదారి కూడా మాది. తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. గిన్నిచ్చినోళ్ళం అవి విడిచిపెడతామా? ఇక్కడనే సింగం చెరువు తాండా ఉంటుంది పక్కకు, అక్కడ పోయి చూడండి. కొంతమందికి ఇచ్చినాం, మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే జిమ్మదారి మాది. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వమే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వమే మీకు అండగా ఉంటుంది తప్ప ఢిల్లీకి వెళ్ళి వచ్చే టూరిస్టులు వాళ్ళు ఎవరేమియరు. నేను ఒకటే అడుగుతున్నా, 2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? మీరందరూ జన్ ధన్ ఖాతా తెరవండి, నేను ధన్ అని 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నేను ఒక్కటే అంటున్నా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా 15 లక్షలు వచ్చిన వాళ్ళు? మోడీ సాబ్ ఇచ్చిన 15 లక్షలు వచ్చినాయా? రానోళ్ళు శైలావట్టు. మోడీ ఇచ్చిన 15 లక్షలు రానోళ్ళు మీకు వచ్చినాయా? ఇది అందరికీ వచ్చినాయా? గా అన్నకు వచ్చినట్టుంది. వచ్చిందా? ఏమన్నా సుతమైంది మోడీకి? గట్టిగా లేవటరు చెయ్యి ఒకసారి. 15 లక్షలు రానోళ్ళు లావట్టూరు చెయ్యి. మోడీ చేతిలో మోసపోయిన వాళ్ళు లావట్టూరు చెయ్యి. నేనేమంటున్నా అంటే 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోడీ కోటేయండి, రానోళ్ళంతా మా కోటేయండి. 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోడీతోని ఆయన కోటు గుద్దులు. సిగ్గుండాలే వాళ్ళకు అడిగేతందుకు ఓటు. అమిత్ షా గారిని అడిగిన మొన్న, అవు సాబ్ మీరు అన్నారు కదనే 15 లక్షల రూపాయలు ఇస్తా అని ఏమైంది అని అడిగిన రోజులో అమిత్ షా గారు ఏమంటారు ఎరికేనా? అరే భయ్ ఓ తో జుమ్లా థా, జుమ్లానా అంటే మేము అంత పిచ్చోళ్ళకి కొడుతున్నామా? నీకు ఏది పడతా చెప్తా, అవతల పడతా, నా ఇష్టమున్న మాట చెప్తా.
మళ్ళా గవే మాటలు చెప్తున్నా ఇవాళ చూడు అక్కడ ఏమేమి మాట్లాడుతున్నావు. ఒక ఆయననేమో ఎన్టీ రామారావు సమాధి వల్ల కొడతాను ఒక పిచ్చోడు అంటాడు, ఇంకో పిచ్చోడేమో బండ్లు రాంగులు నడుపుకుంటూ అని ఇంకోడు అంటాడు. ఇక గిసొంటోల్లో కోట్లు ఎత్తాము మనం. ఎన్టీఆర్ సమాధి, పివి నరసింహరావు సమాధి వల్ల కొట్టమని ఒక పిచ్చోడు, ఇంకో పిచ్చోడేమో పొలగాన్లను రాంగ్ రూట్లో బండి నడుపుండ్రి, నెత్తికి హెల్మెట్ పెట్టుకోకుండ్రి, తాగి బండి నడుపుండ్రి, చాలాన్లు జిహెచ్ఎంసీ కడుతుందట. చాలాన్లు జిహెచ్ఎంసీ కడుతుంది. ఏం పని లేదా జిహెచ్ఎంసీకి? మోరీ వేసే పని లేదు, రోడ్డు వేసే పని లేదు, పార్కులు చేసే పని లేదు, లైట్లు పెట్టే పని లేదు. పొలగాన్లను నాగం చేస్తావా? నాకు అర్థం కాక అడుగుతా. గమ్మత్ ఏంటంటే ఇవాళ చలాన్లు ఎవరు తెచ్చిండ్రు? మనం తెచ్చినాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. నితిన్ గడ్కరీ గారు 2019లో దానికి ఇవాళ మాట్లాడుతున్న ఎంపీ గారు కూడా ఓటేసిండు. కానీ గమ్మత్ ఏంటంటే ఆయనకు తెలియదు ఓటేసినా అని. ఇంకా గమ్మత్ చెప్పన్నా, ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. గంత గమ్మత్ మనుషులు ఉన్నారు ఇవాళ. ఇక ఆయన మాటలకు మొక్కాలే. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, బైక్ పోతే బైక్ ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఏది పడుతుంది? నేనేమంటున్నా అంటే ఆలోచించుండి. 6 ఏళ్లలో ఒక్క బుడ్డ పైసా పనిచేయనోడు, 6 ఏళ్లలో ఒక్క రూపాయి తెలంగాణకి ఇయ్యనోడు ఇవాళ ఇస్తాడా? మళ్ళా ఆలోచన చేయండి. ఆగం కాకండి. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పొలగాన్లను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుతంత్రం తప్ప ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఏం చేసినవయ్యా నువ్వు అని గట్టిగా నిలదీస్తే సమాధానం ఉండదు. విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. హిందువులను ముస్లింలను రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి పంచాయతీ పెట్టాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఏం చేసినావంటే చెప్పడు, ఏం చేస్తావు అంటే చెప్పడు. ఏమన్నంటే హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, గదొక్కటే ఎరిక, ఇంకేం తెలియదు. డబ్బాల కదా రాళ్ళే చుట్టూ డబ్బడబడబడబడ సపడొస్తా చూడు, గదొక్కటే లొల్లి. చెప్పు, దమ్ముంటే చెప్పు. 6 ఏళ్లలో ఏం చేసినావు? ఏ బేసిస్లో ఓటు అడుగుతున్నావు? గెలిపిస్తే ఏం చేస్తావు చెప్పు. మోడీ గారిని అడిగేమన్నా పైసలు తెస్తావా? ఏం చేస్తావు? నీతో ఏమవుతుంది? ఏమి కూడా కాదు. వాళ్ళతోని ఊదు కాలది, పీరి లేవది. మళ్ళా తెలంగాణ ముందుకు పోవాలంటే, హైదరాబాద్ పచ్చగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, కంపెనీలు రావాలంటే, మన పిల్లల కొలువులు రావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ వల్ల తప్ప ఈ పొలిటికల్ టూరిస్టుల వల్ల కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. మోడీ గారు అంటారు, మోడీ గారు ఏమంటున్నారు ఈ మధ్యన? వోకల్ ఫర్ లోకల్ అంటుండు. నేను కూడా గదే అంటున్నాను. నేనేమన్నా వేరే అంటున్నా? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? నేను గదే అంటున్నా. గల్లీ పార్టీ కోటేస్తారా? ఆ లొల్లి ఢిల్లీ పార్టీ కోటేస్తారా? ఆలోచించుకోండి. లేదా ఆ కిరికిరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? ఆలోచించుకోండి. ఎవరితోని ఏమవుతుందో ఆలోచన చేసి ఓటేయండి తప్ప ఆగమాగం కాకండి. అరే మీ లొల్లి బంద్ చేయరు భయ్, జర నీ దండం పెడతావు, నీ దండం పెడతారా భయ్? వాళ్ళకు నేనేమంటున్నా, గంత జోష్, ఆ జోష్ అంతా 1 తారీఖు దాకా బాగా ఆగబట్టుకో. ఆ రోజు గుద్దిడిచిపెట్టు, అప్పటిదాకా ఆగు. నేనేమంటున్నా అంటే, చాలా మాటలు చెప్పిర్రు వాళ్ళు. నల్లధనం తెస్తా అన్నారు, నరికిండ్రు. వచ్చిందా నల్లధనం? నల్ల చట్టాలు మాత్రం తెచ్చిర్రు రైతుల కొంప ముంచేటి. చెప్పుకుంటా పోతే చాలున్నాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పిల్లలకు. ఇచ్చిండా? నేను అడుగుతున్నా, ఈరోజు ఉప్పల్లో ఉన్న మా తమ్ముళ్ళు హైదరాబాద్కు ITIR వస్తే యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు దిగిపోతూ ITIR అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోయేటప్పుడు దాన్ని రద్దు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? మరి ఇవాళ పిల్లలను రెచ్చగొట్టుడు తప్ప ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు మొన్న కరోనా వచ్చినాక. నేను ఒకటే అంటున్నా ఈరోజు, కిషన్ రెడ్డి గారు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, పేదల పట్ల ప్రేమ ఉంటే, మేము 10,000 రూపాయల చొప్పున ఎవరికైతే మేమిచ్చినామో పైసలు వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. 6.5 లక్షల లిస్టు మీకు పంపిస్తా. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయి, 25,000 రూపాయల చొప్పున రేపు తెల్లారి ఇప్పి, మొత్తం పైకెళ్ళి తెప్పించిప్పి. నేను మీరు ఒకవేళ పైసలు ఇప్పిస్తే మీరు దీపాలు వెలిగియమంటే దీపాలు వెలిగిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, పల్లాలు పట్టుకొని డబడబడబ వాయించమంటే వాయిస్తాం, డాన్స్ చేయమంటే డాన్స్ కూడా చేస్తాం. పక్కా పైసలు ఇప్పియకుండా మాట్లాడకు, ఇప్పియకుండా గల్లీకి, హైదరాబాద్ గల్లీకి వచ్చి ఓట్లు అడగకు. ఇంకా చిల్లర పని ఏంటంటే వాళ్ళు చేసేది. మీరు చూడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు టీవీలలో. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే వారం రోజుల పాటు మీరు
దయచేసి టీవీలలో సీరియళ్ళు సినిమాలు చూడకుర్రి, బీజేపీ వాళ్ళని చూడుర్రి. కావలసినంత వినోదం వాళ్ళే వంచుతున్నారు. ఏమంటుర్రు వాళ్ళు? ఇదట ఈ హైదరాబాద్ ఎలక్షన్ అట బిన్ లాడెన్కు, బాబర్కు, ఇంకా వాడెవడు ఉన్నాడు అక్బర్ అట, వానికి దేశభక్తులకు పోటట. ఈ అక్బర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, బాబర్ ఎవడు, వాడెక్కడికి వెళ్ళి వచ్చిండు హైదరాబాద్ ఎలక్షన్లా? వానికి మనకేం సంబంధము? ఈ బల్మీటికి సంబంధం అటగట్టుడైంది నాకు అర్థమే కాదు. మొన్నటిదాకా మేయర్ ఎవరు? ఇగో మీ బొంతు రామ్మోహన్ మీరు గెలిపిస్తే చెర్లపల్లి నుంచి మేయర్ చేసుకున్నాం. ఆ పిచ్చి ఆయన మాట్లాడతాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంకు మేయర్ ఇస్తారు, మాకేమైనా పిచ్చిలేసిందా గాలకి ఇచ్చేందుకు? మొన్న రామ్మోహన్ చేసుకున్నాం, రేపు ఇంకెవరినో చేసుకుంటాం మీరు గెలిపిస్తే. టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు మేయర్, వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? కాబట్టి ఈ అడ్డగోలు మాటలు, అడ్డగోలు కథలు కాదు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు చెప్తే వాటికి అనవసరంగా ఆగం కాకండి. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు ముఖ్యం. మతం కాదు, జనహితం ముఖ్యం. మన నినాదం విశ్వనగరం, వాళ్ళ విధానం విద్వేష నగరం. ఎట్టి పరిస్థితుల్లో మతాల మధ్యన చిచ్చు పెట్టాలన్నది వాళ్ళ విధానం. కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనేది మన విధానం. అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 1 నాడు ఎవరికి ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయో, ఎవరికి ఓటేస్తే హైదరాబాద్ నగరంలో పేదవాడు బాగుంటాడో, ఎవరికి ఓటేస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందో ఆ కేసీఆర్ గారి నాయకత్వానికి కారు గుర్తుకి ఓటేసి పావని రెడ్డి గారిని, బొంతు శ్రీదేవి గారిని, స్వర్ణరాజ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి బల్దియాకు పంపండి. మీ అందరి ఆశీర్వాదంతో హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మాటిస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంకొక మాట, గౌరవనీయులు మా ఏఎస్ రావు నగర్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు, కాసం మైపాల్ రెడ్డి గారు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏనుగు సీతారాం రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ వేదిక నుంచి, మైపాల్ రెడ్డి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, మన రామారావు గారు కూడా విశేషంగా మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు. వారి సేవలను పార్టీ తప్పకుండా గుర్తించి గౌరవించుకుంటాం, వారికి తగిన విధంగా గౌరవం ఇచ్చుకుంటాం. అదే రకంగా చెర్లపల్లి నుంచి శివ గౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు, అనుముల నరసింహారెడ్డి గారు, వీరు కూడా శివ గారు సీనియర్ నాయకులు, మహేష్ గారు ఉత్సాహవంతుడు. మా సోదరుడు బండారి లక్ష్మారెడ్డి గారు ఎక్కడున్నారో కానీ వారికి కూడా, బండారి లక్ష్మారెడ్డి గారు వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తాడూరు శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహేష్ని, శివాని వీళ్ళందరినీ కూడా పార్టీ గుర్తించి గౌరవించి వారికి కూడా సమున్నతంగా సత్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కారు గుర్తుకే, మీరు గట్టిగా చెప్పకపోతే నేను ఓనిడికెళ్ళి మీ ఇష్టమిగా, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఈసారి మోసగించబడ్డ